రాష్ట్రంలో ఓటర్ జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానంలో ఓటర్ జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టింది. వెలగపూడి సచివాలయంలోని ఛాంబర్లో తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ, సిపిఎం సహా పలు పార్టీల నేతలతో సీఈఓ వివేక్ యాదవ్ సమావేశమయ్యారు. ఎస్ఐఆర్ విధానం అమలుపై దాదాపు అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఓటర్ కార్డుతో ఆధార్ను అనుసంధానించి నకిలీ ఓట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఓటర్ల జాబితా రూపొందించాలని నేతలు కోరారు. మనకి గతంలో 2002లో జరిగింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ లిస్ట్ అంటే ఏంటంటే 2002కి ఉన్న ఓటర్ లిస్టులో వాళ్ళనే ఓటర్గా తీసుకుంటారు. మిగతా వాళ్ళంతా కొత్తగా యాడ్ అవ్వాలి. ఆ యాడ్ అవ్వడానికి 11 ఎవిడెన్సెస్ ఇచ్చారు. అందులో ఆధార్ కార్డు లేదు. ప్రతి బీహార్లో జరుగుతుంది గొడవ. కాబట్టి మేమేం చెప్పామంటే మన రాష్ట్రం 2002గా తీసుకుంటే విడిపోయిన తర్వాత చాలామంది ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు వచ్చారు. కాబట్టి రాష్ట్రం విడిపోయిన సంవత్సరంలో 2014 ఏదైతే ఎలక్షన్ జరిగిందో దాన్ని కటాఫీలుగా తీసుకోమని చెప్పాం. అక్కడి నుంచి యాడ్ చేయడం అనేది మనకి ఈజీ. ఆ ఎస్ఐఆర్ అనేది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్ ఆఫ్ డేట్ తీసుకుంటేనే మనకు న్యాయం జరుగుతుందని కొంచెం స్పష్టంగా చెప్పాం. గత ప్రభుత్వాలకు మళ్ళీ పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలాగా ఎన్నికలు ఎందుకు అనే భావనకు గురయ్యేలాగా ప్రజలు ఉండకూడదని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వారు ఓటు వినియోగించుకోవడానికి ఏదైతే ఎస్ఐఆర్ ద్వారా ఈ రోజున ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుందో చాలా స్పష్టంగా ఎన్నికల విధానానికి పారదర్శకతతో ప్రతి ఎలిజిబుల్ ఓటర్కి ఓటు ఉండేలాగా డబులింగ్ లేకుండా చేసేదానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ రోజున మేము విజ్ఞప్తి చేయటం జరిగింది.